ଆପଣ ସମସ୍ତଙ୍କୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ନମସ୍କାର ଜଣାଉଛି। ప్రార్థన చేసుకొని ఈరోజు పాఠాన్ని మనం ప్రారంభించుకుందాం। ଆଉ ପ୍ରାର୍ଥନା କରି ଆଜିର ବିଷୟ ଆମେ ଆରମ୍ଭ କରିବା। ప్రార్థన। ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రం నాయనా। ఈ సమయంలో ఈ స్థలంలో నీ పిల్లలైన వారు నాయన ఈ ప్రాంతంలో చేరి లేఖనాల పరిశోధనలో పాల్గొని నీ యొక్క వాక్యం వినుటకు వచ్చి ఉండగా వారు నీ యొక్క వాక్యములను బాగా నేర్చుకొని ఈ లోకంలో నీ కొరకు పనిచేసే గొప్ప పిల్లలుగా దీవించమని ఇప్పుడు ఈ సమయంలో ఈ యొక్క పాఠాన్ని చెప్పుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును దయచేయండి, వినుచున్న వారికి వివేకమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్। ఈ సమయంలో నేను చెప్పబోయే పాఠము ଆଉ ଏହି ସମୟରେ ଆମମାନେ ଶିଖିବାକୁ ଯାଉଥିବା ବିଷୟ, మనుషులు తండ్రి అయిన దేవునిని చూడగలరా? ମନୁଷ୍ୟମାନେ ପିତା ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିପାରିବେ କି? ఈరోజు మనం క్రైస్తవ సమాజంలో చూసినప్పుడు ବର୍ତ୍ତମାନ ଖ୍ରୀଷ୍ଟୀୟ ସମାଜରେ ଆମମାନେ ଲକ୍ଷ୍ୟ କଲେ ଅନେକ ଲୋକ మేము దేవుణ్ణి చూచాము అని చెబుతున్నారు। ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିଲୁ କୁହନ୍ତି, దేవుని స్వరము విన్నామని చెబుతున్నారు। ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱର ଶୁଣିଲୁ କୁହନ୍ତି। అయితే ହେଲେ దేవుడు ଈଶ୍ୱର మనందరికీ తండ్రి, ଆମ ସମସ୍ତଙ୍କର ପିତା, మనందరం ఆయన పిల్లలం। ଆମେ ସମସ୍ତେ ତାଙ୍କର ସନ୍ତାନ। తండ్రి అయిన వాడు ପିତା ଈଶ୍ୱର తన పిల్లలందరినీ ଆପଣ పిଲା ସମସ୍ତଙ୍କୁ సమానముగా చూస్తాడు। ସମାନ ରୂପେ ଦେଖନ୍ତି, ఆయనకి పక్షపాతం అనేది ఉండదు। ତାହାଙ୍କଠାରେ କୌଣସି ମୁଖାପେକ୍ଷା ନାହିଁ। కనుక ఒకరికి కనిపించి ଏଣୁ ଜଣକୁ ଦେଖାଯାଇ ఒకరికి కనిపించకుండా ఉండడు। ଜଣକୁ ନ ଦେଖାଯାଇ ରୁହନ୍ତି ନାହିଁ। కనిపిస్తే అందరికీ కనిపిస్తాడు, ଦେଖାଗଲେ ସମସ୍ତଙ୍କୁ ଦେଖାଯିବେ, కనిపించకపోతే ఎవరికి కనిపించడు। ଦେଖା ନ ଗଲେ କାହାକୁ ଦେଖାଯିବେ ନାହିଁ। మరి అలాంటప్పుడు ଆଉ ସେହିପରି ସମୟରେ మరి కొందరు మేము చూసాము, କେତେକ ଆମମାନେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିଲୁ, దేవుడు మాతో మాట్లాడాడని చెప్పటం, ଈଶ୍ୱର ଆମ ସଙ୍ଗେ କଥାବାର୍ତ୍ତା କଲେ କହିବାର, అది హాస్యాస్పదం। ତାହା ହାସ୍ୟାସ୍ପଦ ଅଟେ। దాని గురించి మనం ఆలోచించాలి, ଆଉ ତହିଁ ବିଷୟରେ ଆମମାନେ ଆଲୋଚନା କରୁ, లేకపోతే మనం మోసపోతాం। ନଚେତ ଆମମାନେ ଭ୍ରାନ୍ତ ହୋଇଥାଉ। అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు। ସେଥିପାଇଁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଗୋଟେ ବାକ୍ୟ କହିଲେ, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం। ମାର୍କ ଲିଖିତ ସୁସମାଚାର 4 ଅଧ୍ୟାୟ 26 ପଦ। మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు। ଆଉ କହିଲେ, ତୁମମାନେ ଯାହା ଶୁଣୁଅଛ ତହିଁ ପ୍ରତି ସାବଧାନ ହୁଅ। మనం వినేది జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నాడు। ଆମମାନେ ଯାହା ଶୁଣୁଅଛୁ ସେ ବିଷୟରେ ସାବଧାନ ହେବାର ఎందుకంటే ଅଛି। జాగ్రత్తగా చూసుకోకపోతే ଆଉ ସାବଧାନ ନ ହେଲେ మనం మోసపోతాం। ଆମମାନେ ଭ୍ରାନ୍ତ ହେବା। మనం ఏ విషయంలోనైనా మోసపోయినా పర్వాలేదు, ଆମେ ଯେକୌଣସି ବିଷୟରେ ଭ୍ରାନ୍ତ ହେଲେ ଚଳିବ, దేవుని వాక్యం విషయంలో మాత్రం మోసపోకూడదు। ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ବିଷୟରେ ଭ୍ରାନ୍ତ ନ ହେଉ, ఎందుకంటే దేవుని వాక్యం వలన మనము రక్షించబడతాం, କାରଣ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମମାନେ ରକ୍ଷା ପାଇଥାଉ, మనం నిత్య జీవానికి వెళ్తాం। ଆମେ ଅନନ୍ତ ଜୀବନ ପାଇଥାଉ। కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి। ଏଣୁ ସାବଧାନରେ ଦେଖୁ। ఈ లోకంలో మనం ఒక సామెత వింటాం, ଏଇ ଜଗତରେ ଗୋଟିଏ ରୂଢି ଆମମାନେ ଶୁଣିଥାଉ, మెరిసేదంతా బంగారం కాదంటాం। ଆଉ ଯାହା ଚିକ୍ ଚିକ୍ କରେ ସବୁ ସୁନା ନୁହେଁ। అలాగే ସେହିପରି మనం వినేదంతా ଆମେ ଶୁଣିବା ସମସ୍ତ వాస్తవం కాదు, ଆଉ ସତ୍ୟ ନୁହଁ। అందుకే వినేది జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు। ସେଥିପାଇଁ ଶୁଣୁଅଛ ସାବଧାନ ରୂପେ ଦେଖ କହୁଛନ୍ତି। కాబట్టి ఇప్పుడు మేము దేవుని చూసామనే వాళ్ళ యొక్క మాటను గురించి మనం ఆలోచిస్తే ଏଣୁ ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିଲୁ କହିବା ଲୋକଙ୍କର କଥା ఆ మాటలో ఎంత వాస్తవం ఉందో చూద్దాం। ସେ କଥାରେ କେତେ ସତ୍ୟ ଅଛି ଦେଖିବା। దేవుడు అనగా ଈଶ୍ୱର କହିବାରୁ ఎలా ఉంటాడు, କିପରି ଥିବେ, దేవుడు ఎలాంటి గొప్పవాడు, କେତେ ମହାନ ଅଟନ୍ତି అనేది మనం చూస్తే ଆମମାନେ ଦେଖିଲେ యోహాను సువార్త ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 4వ అధ్యాయం 24వ వచనం। 4 ଅଧ୍ୟାୟ 26 ପଦ। దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవాలి। ଈଶ୍ୱର ଆତ୍ମା, ତେଣୁ ଯେଉଁମାନେ ତାଙ୍କର ଉପାସନା କରନ୍ତି ସେମାନେ ଆତ୍ମାରେ ଓ ସତ୍ୟରେ ତାଙ୍କ ଉପାସନା କରିବାର ଉଚିତ। దేవుడు ఆత్మ అంటున్నాడు। ଈଶ୍ୱର ଆତ୍ମା କହୁଛନ୍ତି। ఆత్మ అనగా ଆତ୍ମା କହିଲେ అదృశ్య రూపం, ଅଦୃଶ୍ୟ రూପ, కంటికి కనిపించేది కాదు। ଆଖିକୁ ଦେଖା ଯାଉନଥିବ। ఉదాహరణకి ଉଦାହରଣକୁ గాలి ପବନ మనకు కనపడదు, ଆମକୁ ଦେଖାଯାଏ ନାହିଁ, అది అదృశ్య రూపం। ତା ଅଦୃଶ୍ୟ ରୂପ। కరెంటు କରେଣ୍ଟ
అది కనపడదు, ତାହା ଦେଖାଯାଏ ନାହିଁ, దానికి అదృశ్య రూపం ఉంది. ତାହାର ଅଦୃଶ୍ୟ ରୂପ కనుక ରହିଛି। దేవుడు అదృశ్యుడు. ଏଣୁ ଈଶ୍ୱର ଅଦୃଶ୍ୟ ଅଟନ୍ତି। అదృశ్యుడైనటువంటి ఆ యొక్క లక్షణాలను మనం గ్రహించగలం. ଅଦୃଶ୍ୟ ଲକ୍ଷଣ ଗୁଡ଼ିକ ଆମେ ଜ୍ଞାତ ହୋଇପାରିବା। ఆ రూపాన్ని మనం చూడలేము, ସେଇ ରୂପକୁ ଆମେ ଦେଖିପାରିବା ନାହିଁ, మన కంటితో చూడలేము. ଆମ ଚକ୍ଷୁରେ ଦେଖିପାରିବା ନାହିଁ। దేవుడు చేసిన ଈଶ୍ୱର କରିଥିବା ఒక సూర్యుడిని ଗୋଟେ ସୂର୍ଯ୍ୟକୁ ହିଁ మనం కంటితో చూడలేము. ଆମେ ଆଖିରେ ଦେଖିନଥାଉ। ఇంకా దేవుడు ଆଉ ଈଶ୍ୱର సూర్యుని కంటే గొప్పవాడు. ସୂର୍ଯ୍ୟଠାରୁ ମହାନ ଅଟନ୍ତି। కనుక దేవుణ్ణి మనం కంటితో చూడలేము. ଏଣୁ ଈଶ୍ୱରଙ୍କୁ ଆମେ ଚକ୍ଷୁରେ ଦେଖିପାରିବା దేవుణ్ణి ନାହିଁ। చూస్తే ఏమవుతుందంటే ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିଲେ କଣ ହବ କହିଲେ మనిషి బ్రతకడు. ମଣିଷ ବଞ୍ଚି ପାରିବ ନାହିଁ। అందుకే దేవుడు చెప్పాడు బైబిల్లో, ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ବାଇବେଲରେ କହିଲେ, నిర్గమాకాండం 33:20 ଯାତ୍ରା ପୁସ୍ତକ 33:20 మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు। ଆହୁରି ସେ କହିଲେ, ତୁମେ ଆମର ମୁଖ ଦେଖିପାରିବ ନାହିଁ, କାରଣ ମନୁଷ୍ୟ ଆମକୁ ଦେଖି ବଞ୍ଚିବ ନାହିଁ। దేవుణ్ణి చూస్తే ఎవరైనా చచ్చిపోతారు. ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିଲେ କେହି ହେଲେ ବି ମରିଯିବେ। కాబట్టి దేవుడు మాకు కనపడ్డాడు అని చెప్పటం ଏଣୁ ଈଶ୍ୱରଙ୍କୁ ଆମେ ଦେଖିଲୁ କହିବାର అబద్ధం అని ତା ମିଛ କହି మనకు అర్థం అవుతుంది. ଆମେ ବୁଝିପାରୁଅଛୁ। మళ్ళీ యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట మనం చూస్తే, ଆହୁରି ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ఎవరైనా దేవుని చూసారా, କେହି ହେଲେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିଲେ, ఆయన స్వరం ఎవరైనా విన్నారా ତାଙ୍କ ସ୍ୱର କେହି ଶୁଣିଲେ అని ఆది నుండి ଆରମ୍ଭରୁ యేసుక్రీస్తు వరకు ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ପର୍ଯ୍ୟନ୍ତ ఎవరైనా చూసారా లేదా అని କେହି ଦେଖିଲେ କି ନାଇଁ କହି యేసుప్రభు వారు చెబుతున్నారు. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କହୁଛନ୍ତି। ఆ వచనాన్ని పరిశీలిద్దాం. ଆଉ ସେଇ ବାକ୍ୟକୁ ଅନୁସନ୍ଧାନ କରିବା। యోహాను సువార్త ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 5:37 5:37 ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 5:37 మీరే కాలం మందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు। ତୁମାନେ କେବେ ତାଙ୍କର ସ୍ୱର ଶୁଣିନାଅ, ତାଙ୍କର ଆକାର ଦେଖିନାଅ। దేవుని యొక్క స్వరూపాన్ని ଈଶ୍ୱରଙ୍କ ଆକାରକୁ ఎవరు చూడలేదని, କେହି ଦେଖିନାହାନ୍ତି ବୋଲି, ఆయన స్వరూపాన్ని ତାଙ୍କର ଆକାରକୁ ఎవరు చూడలేదని କେହି ଦେଖିନାହାନ୍ତି କହି ప్రభు వారు చెబుతున్నారు. ପ୍ରଭୁ ఆయన କହୁଛନ୍ତି। స్వరాన్ని కూడా, అంటే దేవుని స్వరాన్ని ମାନେ ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱରକୁ ମଧ୍ୟ ఆయన ఎవరు వినలేదని చెప్తున్నాడు. କେହି ଶୁଣିନାହାନ୍ତି କହୁଛନ୍ତି। ఎప్పుడు కూడా ଆଉ କେବେ అంటే ఏ కాలం మందైనా, କେଉଁ କାଳରେ ହେଲେ ମଧ୍ୟ, ఆదాము కాలం నుంచి ଆଦାମଙ୍କ କାଳରୁ నోవో కాలం వరకైనా, ନୋହଙ୍କ କାଳ పର୍ଯ୍ୟନ୍ତ, తర్వాత జలప్రళయం తర్వాత నుండి ତାପରେ ଜଳପ୍ଲାବନ ଉତ୍ତାରେ యేసుక్రీస్తు వరకైనా, ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ପର୍ଯ୍ୟନ୍ତ, ఇప్పుడైనా ଏବେ ହେଲେ ఏ కాలం మందైనా କେଉଁ କାଳରେ ହେଉ మనుషులైన వారు ମନୁଷ୍ୟମାନେ దేవుని స్వరూపాన్ని ଈଶ୍ୱରଙ୍କ ଆକାରକୁ చూడలేదని చెప్తున్నాడు. ଦେଖିନାହାନ୍ତି କହୁଛନ୍ତି। ఆయన స్వరం వినలేదని చెప్తున్నాడు. ତାଙ୍କ ସ୍ୱର ଶୁଣିନାହାନ୍ତି କହୁଛନ୍ତି। అయితే బైబిల్లో ହେଲେ ବାଇବେଲରେ మనం చదువుతున్నప్పుడు ଆମମାନେ ପଢିଲା ବେଳେ కొంతమంది ప్రవక్తలతో, କେତେକ ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କ ସହିତ, పితరులతో ପିତୃପୁରୁଷ ଗଣ ସହିତ దేవుడు మాట్లాడినట్లు, ଈଶ୍ୱର କଥା ହେବା ପରି, ఆయనను చూసినట్లు ତାହାଙ୍କୁ ଦେଖିବା ପରି మనం చదువుతా ఉంటాం. ଆମମାନେ ପାଠ କରିଥାଉ। ఆ వచనాల గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం. ଆଉ ସେଇ ବାକ୍ୟ ବିଷୟରେ ଥରେ ଆଲୋଚନା କରୁ। మొట్టమొదటిగా ଆଉ ସର୍ବପ୍ରଥମେ అబ్రహాం, అబ్రహాం ఆదికాండం 18:1 ଆଦି ପୁସ୍ତକ 18 ପ୍ରଥମ ପଦ। మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను। చాలు। ଏ ଉତ୍ତାରୁ ଦିନକର ଖରା ବେଳେ ଆବ୍ରାହାମ ମମ୍ରେର ଆଲୋନ ବୃକ୍ଷ ମୂଳେ ଆପଣା ତମ୍ବୁ ସ୍ଥାନରେ ବସିଥିଲେ। ଏହି ସମୟରେ ସଦାପ୍ରଭୁ ସେହି ସ୍ଥାନରେ ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଲେ। యెహోవా కనబడెను అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ଆଉ ସଦାପ୍ରଭୁ ଦର୍ଶନ ଦେଲେ କହି ବାକ୍ୟ ଆମେ ପଢୁଅଛୁ। యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କଣ କହିଲେ? ఎవరు దేవుని చూడలేదని చెప్పారు. କେହି ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖି ନାହିଁ କହିଲେ। మరి ఇక్కడ కనబడెను అనేది ఎవరు? ଆଉ ଏଠାରେ ଦର୍ଶନ ଦେଲେ କିଏ? యెహోవా కనబడెననగా ଆଉ సదాప్రభు దర్శନ ଦେଲେ କହିଲେ ఎవరు అని మనం ఆలోచిస్తే, କିଏ କହି ଆମେ ଆଲୋଚନା କଲେ। కిందకు చదువుకుంటూ వస్తే ଆଉ ତଳ ବାକ୍ୟ ପଢି ପଢି ଗଲେ ముగ్గురు మనుషులు అని కనపడుతుంది. ଆଉ 3 ଜଣ ପୁରୁଷ କହି ଦେଖାଯାଏ। ఇంకా 19వ అధ్యాయానికి వస్తే ଆହୁରି 19 ପଦକୁ ଗଲେ వారిలో ఇద్దరు ସେମାନଙ୍କ ମଧ୍ୟରୁ 2 ଜଣ దేవదూతలు అని రాయబడింది. ଦେବଦୂତ କହି ଲେଖା ଅଛି। అంటే మనకు అర్థం అవుతుంది ఏంటంటే, ମାନେ ଆମେ ବୁଝିପାରୁଛୁ କଣ କହିଲେ? యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କହିବା ଅନୁସାରେ యెహోవా కనబడలేదు, ସଦାପ୍ରଭୁ ଦେଖା ଯାଇନାହାନ୍ତି, దేవదూతలు కనబడ్డారు. ଦେବଦୂତ ମାନେ ଦେଖାଗଲେ। యెహోవా మాట్లాడలేదు, ସଦାପ୍ରଭୁ କଥା ହୋଇନାହାନ୍ତି, దేవదూతలు మాట్లాడారు. ଦେବଦୂତ ମାନେ କଥା ହେଲେ।
దేవదూతలు ఎలా మాట్లాడారు? ଦେବଦୂତ ମାନେ କିପରି କଥା ହେଲେ? దేవుని మాట తీసుకొచ్చి ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ ଆଣି చెప్పారు. କହିଲେ, దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ ଥିବାର ଥିବା ପରି କହିଲେ। దేవుని యొక్క మాటను చెప్పుచున్నప్పుడు ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଜଣାଇଲା ବେଳେ అప్పుడున్న ସେତେବେଳେ ଥିବା పితరులు, ପିତୃପୁରୁଷଗଣ, ప్రవక్తలు, ଭବିଷ୍ୟତ ଭକ୍ତାଗଣ, భక్తులు ଭକ୍ତଗଣ వాళ్ళు ସେମାନେ గౌరవించి ଆଉ ସମ୍ମାନ ଦେଇ దేవుని మాటగా, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ରୂପେ, దేవునిగా ଈଶ୍ୱର ରୂପେ దానిని స్వీకరించారు. ତାହା ଗ୍ରହଣ କରିବାର। అందుకనే మనం చదువుతున్నప్పుడు ସେଥିପାଇଁ ଆମେ ପଢିଲା ବେଳେ దేవుడే డైరెక్ట్ గా మాట్లాడినట్టు, ଈଶ୍ୱର ସିଧାସଳଖ କଥା ହେବା ପରି, దేవుడే కనబడినట్లు మనకి ଈଶ୍ୱର ଆମକୁ ଦେଖାଗଲା ପରି అనిపిస్తుంది. ଆମକୁ ଲାଗୁଥାଏ, కానీ କିନ୍ତୁ అర్థం అది కాదు. ତାହାର ଅର୍ଥ ତାହା ନୁହେଁ। కనుక అబ్రహాం దగ్గరికి వచ్చింది ଏଣୁ ଅବ୍ରାହମଙ୍କ ନିକଟକୁ ଆସିଲେ దేవదూతలు. ଦେବଦୂତ ମାନେ। ఎబ్రీ పత్రిక ଏବ୍ରୀ ପୁସ୍ତକ 13వ అధ్యాయం 13 ଅଧ୍ୟାୟ మొదటి ପ୍ରଥମ వచనంలో, ପଦରେ, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం, ଏବ୍ରୀ ପୁସ୍ତକ 13 ଅଧ୍ୟାୟ ପ୍ରଥମ ପଦ, అబ్రహాం దగ్గరికి ଅବ୍ରାହମଙ୍କ ନିକଟକୁ ఎవరు వచ్చారో, କେଉଁମାନେ ଆସିଲେ, ఆయన ఎవరికి పరిచయం చేశాడో, ସେ କେଉଁମାନଙ୍କୁ ସେବା କଲେ, ఎవరికి ఆతిథ్యం చేశాడో, କେଉଁମାନଙ୍କୁ ଆତିଥ୍ୟ କଲେ, ఇక్కడ కొత్త నిబంధనలో ଏଠାରେ నୂତନ ନିୟମରେ పరిశుద్ధాత్మ దేవుడు ପବିତ୍ର ଆତ୍ମା మనకు పూర్తిగా ଆମକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ తెలియజేస్తున్నాడు. ଜଣାଉଅଛନ୍ତି। ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ଭାତୃପ୍ରେମ ସ୍ଥିର ହୋଇଥାଅ, ଆତିଥ୍ୟ ସତ୍କାର ନ ପାଶୋର, ଯେଣୁ ତଦ୍ୱାରା କେହି କେହି ଅଜ୍ଞାତ ସାରରେ ଦୂତମାନଙ୍କୁ ଆତିଥ୍ୟ କରିଅଛନ୍ତି। పితరులందరూ ଆଉ ପିତୃପୁରୁଷ ସମସ୍ତେ దేవదూతలకు ଦେବଦୂତ ମାନଙ୍କୁ ఎరుగకయే ଅଜ୍ଞାତରେ ఆతిథ్యం చేసిరి. ଆତିଥ୍ୟ କଲେ। అంటే వచ్చింది దేవుడే అనుకొని ମାନେ చేశారు. ଆସିଲେ ଈଶ୍ୱର କହିକି କଲେ, దేవదూతలని ఎరుగలేదు వాడు. ଦେବଦୂତ କହି ସେମାନେ ଜାଣିଲେ ନାହିଁ। కనుక వచ్చింది దేవదూతలు, ଏଣୁ ଆସିଲେ ଦେବଦୂତ ମାନେ, మాట్లాడింది దేవదూతలు, କଥା ହେଲେ ଦେବଦୂତ ମାନେ, మాట దేవునిది. ବାକ୍ୟ ହଉଛି ଈଶ୍ୱରଙ୍କର। అలాగే యాకోబు గారి గురించి మనం చూస్తే, ସେହିପରି ଯାକୋବଙ୍କ ବିଷୟରେ ଆମେ ଦେଖିଲେ, అబ్రహాము గారి యొక్క అబ్రాహాମଙ୍କର మనువాడు, ଆଉ అబ్రాహాମଙ୍କର ନାତି, ఆయన ସେ ఏ విధంగా అంటున్నాడో చూడండి. କଣ କହୁଛନ୍ତି ଦେଖନ୍ତୁ। దేవదూత కనపడినప్పుడు ଦେବଦୂତ ଦେଖାଗଲା ବେଳେ ఏమంటున్నాడో చూడండి. କଣ କହୁଛନ୍ତି ଦେଖନ୍ତୁ। ఆది కాండము ଆଦି ପୁସ୍ତକ 32వ అధ్యాయం 32 ଅଧ୍ୟାୟ 30వ వచనం, 30 ପଦ, ଆଦି ପୁସ୍ତକ 32 ଅଧ୍ୟାୟ 30 ପଦ, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినది అంటున్నాడు. అంటే దేవుని చూస్తే ଆଉ ମାନେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ఎవరు ଦେଖିଲେ బ్రతకరని କେହି ବଞ୍ଚି ପାରିବେ ନାହିଁ କହି అందరికి తెలుసు. ସମସ୍ତଙ୍କୁ ଜଣା। మరి నేను దేవుని చూచాను, କିନ୍ତୁ ମୁଁ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିଲି, నేను బ్రతికాను అంటున్నాడు, ମୁଁ ବଞ୍ଚିଲି କହୁଛନ୍ତି, అనుకుంటున్నాడు. ଭାବୁଛନ୍ତି, కానీ କିନ୍ତୁ ఆయన చూచింది ସେ ଦେଖିଲେ దేవుణ్ణి కాదు, ଈଶ୍ୱରଙ୍କୁ ନୁହେଁ, దేవదూతను. ଦେବଦୂତଙ୍କୁ। అందుకే ସେଥିପାଇଁ ఆయన ସେ ప్రాణం దక్కింది. ଆଉ ପ୍ରାଣ ବଞ୍ଚିଲା ఆయన అంటే କହୁଛନ୍ତି, ఆయన బతికున్నాడు. ମାନେ ସେ ଜୀବିତ ଅଛନ୍ତି। ఈ విషయాన్ని ଏଇ ବିଷୟକୁ మనకి మరొక చోట ଆମକୁ ଆଉ ଏକ ସ୍ଥାନରେ ప్రవక్తల గ్రంథంలో ଭବିଷ୍ୟତ ବକ୍ତା ପୁସ୍ତକରେ దేవుడు ଈଶ୍ୱର పరిపూర్ణంగా ଆଉ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ వివరించాడు. ଆଉ ବର୍ଣ୍ଣନା କଲେ। ఆ వచనాన్ని చూద్దాం. ଆଉ ସେଇ ବାକ୍ୟ ଦେଖିବା। హోషేయ గ్రంథము ହୋସେୟ ପୁସ୍ତକ 12వ అధ్యాయము 3-4 వచనాలు, ଆଉ 12 ଅଧ୍ୟାୟ 3-4 ପଦ। ହୋସେୟ పుస్తକ 12 ଅଧ୍ୟାୟ 3-4 పଦ। తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునేను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడిమను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను. ଆଉ ଗର୍ଭରେ ସେ ଆପଣା ଭ୍ରାତାର ପାଦମୂଳ ଧରିଲା ଓ ବୟପ୍ରାପ୍ତ ସମୟରେ ସେ ପରମେଶ୍ୱରଙ୍କ ସହ ଯୁଦ୍ଧ କଲା। ହଁ, ସେ ଦୂତ ଉପରେ ବଳବାନ ହୋଇ ଜୟ କଲା। యాకోబు ଯାକୋବ ఆ పెనూయేలు సందర్భంలో ଆଉ ପନିଏଲ ସମୟରେ దూతతో ଆଉ ଦୂତଙ୍କ ସହ పోరాడాడు, ଯୁଦ୍ଧ କଲେ, దూతతో ଦୂତ ସହିତ మాట్లాడాడు କଥା ହେଲେ అని କହି ఈ వచనంలో ଏଇ ବାକ୍ୟରେ మనకి ଆମକୁ దేవుడు తెలియజేస్తున్నాడు. ଈଶ୍ୱର ଜଣାଉଅଛନ୍ତି। కాబట్టి యాకోబు గారు కూడా ଏଣୁ ଯାକୋବ ମଧ୍ୟ చూచింది ଦେଖିଲେ దేవుణ్ణి కాదు, ଈଶ୍ୱରଙ୍କୁ ନୁହଁ, దేవదూతలను. ଦେବଦୂତ ମାନଙ୍କୁ। అలాగే ସେଇଭଳି
మనకి అందరికి తెలిసిన ଆମେ ସମସ୍ତେ ଜାଣିଥିବା మహాప్రవక్త, ଆଉ ମହାନ ଭବିଷ୍ୟତ ବକ୍ତା, మహానాయకుడు ମହାନ ନେତା మోషే, ମୂଷା, ఆయన గురించి కూడా ତାହାଙ୍କ ବିଷୟରେ ମଧ୍ୟ దేవుడు ଈଶ୍ୱର ఆయనతో ତାହାଙ୍କ ସହିତ ముఖాముఖిగా ମୁଖାମୁଖି ରୂପେ మాట్లాడెను କଥା ହେଲେ అని రాయబడి ఉంది. ଲେଖା ଅଛି। ముఖాముఖిగా అంటే ସମ୍ମୁଖା ସମ୍ମୁଖୀ ହୋଇ କହିଲେ ఫేస్ టు ఫేస్, ଆଉ ମୁଖକୁ ମୁଖ ଦେଖି ఎదురెదురు మన ఇద్దరం కలిసి మాట్లాడుకోవడం. ଆଉ ସମ୍ମୁଖ ସମ୍ମୁଖରେ ପରସ୍ପର କଥାବାର୍ତ୍ତା మరి ହେବାର। దేవుడు మోషే ఎదురెదురుగా నిల్చొని మాట్లాడుకున్నారా? ଆଉ ଈଶ୍ୱର ମଉସା ସମ୍ମୁଖରେ ଛିଡା ହେଇ ପରସ୍ପର କଥା ହେଲେ କି? అక్కడ రాయబడింది. ସେଟା ଲେଖା ହେଇଛି, కానీ దాని అర్థం କିନ୍ତୁ ତୋର ଅର୍ଥ బైబిల్లో ବାଇବଲରେ ఎలా రాయబడిందో చూద్దాం. କେମିତି ଲେଖା ଅଛି ଦେଖିବା। నిర్గమాకాండం ଯାତ୍ରା ପୁସ୍ତକ 3వ అధ్యాయము 3 ଅଧ୍ୟାୟ 2 నుండి 4 వచనాల్లో 2 ପଦରୁ 4 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ ఒక పొద నడిమిన అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ଗୋଟିଏ ବୁଦା ମଧ୍ୟରୁ ଅଗ୍ନି ଶିଖାରେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଦୂତ ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଲେ। సీనాయి పర్వతం మీద ଆଉ ସିନୟ ପର୍ବତ ଉପରେ దేవుడు ଈଶ୍ୱର మోషేతో ମଉସାଙ୍କୁ మాట్లాడాడు. କଥା ହେଲେ। ఎలా మాట్లాడాడు? କିପରି କଥା ହେଲେ? దేవదూత ద్వారా. ଦେବଦୂତ ଦ୍ୱାରା, దేవదూత ద్వారా కనపడి ଦେବଦୂତଙ୍କ ଦ୍ୱାରା ଦର୍ଶନ ଦେଇ తన మాటలను ଆପଣା ବାକ୍ୟକୁ తెలియజేశాడు. ଜଣାଇଲେ। ఈ విషయాన్ని ଏହି ବିଷୟକୁ మనకి ଆମକୁ అపోస్తల కార్యముల్లో ପ୍ରେରିତ କାର୍ଯ୍ୟ ବିବରଣୀରେ దేవుడు పూర్తిగా ଈଶ୍ୱର ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ వివరించాడు. ବିବରଣୀ ଦେଲେ। అపోస్తల కార్యములు ପ୍ରେରିତ ମାନଙ୍କ କାର୍ଯ୍ୟର ବିବରଣ 7వ అధ్యాయం 30వ వచనం. 7 ଅଧ୍ୟାୟ 30 ପଦ। 40 ఏండ్లైన పిమ్మట సేనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి కనబడెను. ପରେ 40 ବର୍ଷ ପୂର୍ଣ୍ଣ ହୁଅନ୍ତେ ସିନୟ ପର୍ବତର ପ୍ରାନ୍ତରରେ ଜଣେ ଦୂତ ଗୋଟିଏ ବୁଦାର ଅଗ୍ନିଶିଖାରେ ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଲେ। ఆ దేవుడు కనబడెను ଆଉ ଈଶ୍ୱର ଦେଖାଗଲେ అనగా କହିବାରୁ దేవదూత కనబడెను. ଦେବଦୂତ ଦେଖାଗଲେ ముఖాముఖిగా ସମ୍ମୁଖ ସମ୍ମୁଖୀ ଭାବରେ। అనగా ମାନେ కొత్త నిబంధనలో ନୂତନ ନିୟମରେ దేవుడు ଈଶ୍ୱର తన దూతను, ଆପଣା ଦୂତଙ୍କୁ, తన సముఖమందున్న దూతలను ଆପଣା ସମ୍ମୁଖରେ ଥିବା ଦୂତମାନଙ୍କୁ పంపించి ପ୍ରେରଣ କରି మాట్లాడాడు. କଥା ହେଲେ। కాబట్టి ଏଣୁ ఇక్కడ కూడా ଏଠାରେ ମଧ୍ୟ మోషే గారితో ମଉସାଙ୍କ ସହିତ మాట్లాడింది, କଥା ହେଲେ, మోషే గారికి కనపడింది ମଉସାଙ୍କୁ ଦେଖାଗଲେ దేవదూత ଦେବଦୂତ। అని మనకు అర్థమవుతుంది. ଏ ବିଷୟ ବୁଝିପାରୁଛୁ। ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ? దేవుణ్ణి ఎవరు చూడరు, ଈଶ୍ୱରଙ୍କୁ କେହି ଦେଖିବେ ନାହିଁ, దేవుని స్వరం ఎవరు వినలేరు. ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱର କେହି ଶୁଣିବେ ନାହିଁ। దేవుని స్వరం ఎలా ఉంటుందంటే ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱର କିପରି ଥିବ କହିଲେ? ఉరుము వంటిది. ଆଉ ବଜ୍ର ତୁଲ୍ୟ। ఉరుము ఎవరికైనా అర్థం అవుతుందా? ଆଉ ବଜ୍ର କାହାକରେ ଶୁଭିବ କି? ఉరుము ఉరిమినప్పుడు ଆଉ ବିଜୁଳି ଶବ୍ଦ ହେଲା ବେଳେ ఏదైనా మాట మీకు వినిపిస్తుందా? କୌଣସି ରବ ଆପଣଙ୍କୁ ଶୁଣା ଯାଉଛି କି? వినపడదు. ଶୁଣିବ ନାହିଁ। అలాగే ସେହିପରି దేవుడు మాట్లాడితే ଈଶ୍ୱର କଥା ହେଲେ ఉరుము వంటి స్వరం. ଆଉ ବିଜୁଳି ପରି ସ୍ୱର ତାଙ୍କର। కాబట్టి అది అర్థం కాదు. ଏଣୁ ତାହା ବୁଝିବ ନାହିଁ। కాబట్టి ଏଣୁ దేవుని స్వరాన్ని ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱରକୁ ఎవరు వినలేదు. କେହି ଶୁଣି ନାହାନ୍ତି। దేవదూతలు ଦେବଦୂତ ମାନେ మనకి ଆମକୁ అర్థం అవటానికి, ବୁଝିବା నిମନ୍ତେ, మనకు అర్థమయ్యే విధంగా ଆମକୁ ବୁଝିବା ଅନୁସାରେ మాట్లాడారు. କଥା ହଉଥିଲେ। కాబట్టి ଏଣୁ ఈ వచనాలన్నిటిని బట్టి ଏଇ ସମସ୍ତ ବାକ୍ୟକୁ ଧରି మనకి అర్థమయ్యేది ఏంటంటే ଆମମାନେ ବୁଝିପାରିଲୁ କଣ କହିଲେ? దేవుడు ఎవరికి కనపడడు. ଈଶ୍ୱର କାହାକୁ ଦେଖାଯିବେ ନାହିଁ। దేవుని స్వరం ఎవరు వినరు. ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱର କେହି ଶୁଣି ନାହିଁ। దేవుడు ଈଶ୍ୱର తన దూతలను పంపించి ଆପଣା ଦୂତମାନଙ୍କୁ ପ୍ରେରଣ తన କରି మాటలు వినిపించాడు. ଆପଣାର ରବ ଶୁଣାଇଲେ। కాబట్టి ସେଥିପାଇଁ ఎవరైనా କେହି ହେଲେ ବି దేవుణ్ణి నేను చూసామంటే ଈଶ୍ୱରଙ୍କୁ ଆମେ ଦେଖିଲୁ କହିଲେ నువ్వు చనిపోలేదని అడగాలి. ଆପଣ ମରିନାହାନ୍ତି ଆହୁରି ପଚାର ఎలా బతికొచ్చావని అడగాలి. କିପରି ବଞ୍ଚିକି ଆସିଲ? కాబట్టి ଏଣୁ బతికొచ్చాడంటే ବଞ୍ଚିକି ଅଛନ୍ତି అతను କହିଲେ దేవుని చూడలేదని, ସେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖି ନାହାନ୍ତି అతను କହି చెప్పేది అబద్ధమని ସେ କହିଥିବାର ମିଥ୍ୟା କହି మనకు అర్థం అవుతుంది. ଆମେ ବୁଝିଥାଉ। ఇంకా దేవుడు ଆହୁରି ଈଶ୍ୱର ఎలాంటి స్థితిలో ఉన్నాడో ଆଉ ଈଶ୍ୱର କେଉଁପରି ସ୍ଥାନରେ ଅଛନ୍ତି మనం చూద్దాం. ଆମମାନେ ଦେଖିବା। తిమోతికి రాసిన మొదటి పత్రిక ତିମୋତିଙ୍କ నిକଟ ପ୍ରଥମ ପତ୍ର 6వ అధ్యాయము 6 ଅଧ୍ୟାୟ 16వ వచనం. 16 ପଦ। క్రొత్త నిబంధనలో ଆଉ నూతନ నిୟମରେ మొదటి తిమోతి పత్రిక ତିମୋତିଙ୍କ ନିକଟ ପ୍ରଥମ ପତ୍ର 6వ అధ్యాయము 6 ଅଧ୍ୟାୟ 16వ వచనం. 16 పଦ। సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. చాలు సార్. ଆଉ ସେ ଏକମାତ୍ର ଅମର ଅଗମ୍ୟ ଜ୍ୟୋତିର୍ନିବାସୀ ଯାହାଙ୍କୁ କୌଣସି ମର୍ତ୍ତ୍ୟ କେବେ ଦେଖି ନାହିଁ।
దేవుడు ଈଶ୍ୱର ఎలా ఉన్నాడంటే କିପରି ଅଛନ୍ତି କହିଲେ ఎవరు సమీపించలేరు ఆయన. ଆଉ କେହି ତାଙ୍କ ନିକଟକୁ ଯାଇପାରିବେ మనం ନାହିଁ। సమీపిస్తే ଆମେ ତାଙ୍କ ନିକଟକୁ ଗଲେ చచ్చిపోతాం. ଆମେ ମରିଯିବା। కాబట్టి ఆయన సమీపింపరాని ଏଣୁ ସେ ଅମର ଅଗମ୍ୟ తేజస్సులో ఉన్నాడు. ଜ୍ୟୋତିର୍ନିବାସୀ ଅଟନ୍ତି। మహా వెలుగు అన్నమాట. ଆଉ ସେ ମହାନ ଆଲୋକ। ఆయన దగ్గర ఉన్న దూతలే ତାଙ୍କ ନିକଟରେ ଥିବା ଦୂତ ମାନେ ఆయన చూడలేరు. ତାଙ୍କୁ ଦେଖି ପାରନ୍ତି ନାହିଁ। రెండు రెక్కలతో ଆଉ ଦୁଇଟି ପକ୍ଷରେ కళ్ళు కప్పుకుంటా ఉంటారు. ଆଉ ଚକ୍ଷୁକୁ ଗୋଡାନ୍ତି రెండు ସେମାନେ। రెక్కలతో ఎగురుతూ ఉంటారు. ଦୁଇ పକ୍ଷରେ ସେମାନେ ଉଡନ୍ତି। రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుంటా ଦୁଇ ఉంటారు. ପକ୍ଷରେ ଗୋଡକୁ ଆଚ୍ଛାଦନ అంటే କରନ୍ତି। సమీపింపరాని తేజస్సది. ମାନେ ତା ଅମର ଅଗମ୍ୟ ଜ୍ୟୋତିର୍ନିବାସୀ। ఆయన ఎదుట ఉన్న దూతలే ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ଥିବା ଦୂତ ఆయన ମାନେ ముఖాన్ని చూడలేరు. ତାଙ୍କ ମୁଖକୁ ଦେଖି ପାରନ୍ତି ନାହିଁ। మరి మనము భూమి మీద ఉన్నాం. ଆଉ ପୃథ୍ୱୀ ଉପରେ ଆମମାନେ ଅଛୁ। మనము చూడగలమా? ଆମମାନେ ଦେଖିପାରିବା କି? మనం చూడలేం. ଆମେ ଦେଖିପାରିବା ନାହିଁ। అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ସେଥିପାଇଁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କହୁଛନ୍ତି యోహాను సువార్త ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 1వ అధ్యాయము ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 18వ వచనం. 18 ପଦ। ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 18 ପଦ। ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. କେହି କେବେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖି ନାହିଁ, ପିତାଙ୍କ କୋଳସ୍ଥିତ ଅଦ୍ୱିତୀୟ ପୁତ୍ର ତାହାଙ୍କୁ ପ୍ରକାଶ କଲେ। ఎవడును କେହି దేవుణ్ణి ଈଶ୍ୱରଙ୍କୁ ఎప్పుడైనా କେବେ ବି చూడలేదు. ଦେଖି ନାହିଁ। ఈ మాట చెబుతుంది ఎవరు? ଏଇ ବାକ୍ୟ କହୁଛନ୍ତି କି? యేసుక్రీస్తు వారు. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ। యేసుక్రీస్తు వారు ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ అబద్ధం చెప్పడు. ମିଥ୍ୟା କହିବେ ନାହିଁ। ఆయన నిజమే చెప్తాడు. ସେ ସତ୍ୟ ହିଁ କହିବେ। మనుషులు అబద్ధికులు. ମନୁଷ୍ୟମାନେ ମିଥ୍ୟାବାଦୀ। యేసుక్రీస్తు వారు ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ నిజమే చెబుతాడు. ସତ୍ୟ ହିଁ କୁହନ୍ତି। కాబట్టి ఆయన చెబుతున్న మాట మనం వినాలి. ଏଣୁ ସେ କହିବା ବାକ୍ୟ ମାନେ ଶୁଣୁ। మనుషులు ఎవరు ఆయన చూడలేదు అంటున్నాడు ఆయన. ମନୁଷ୍ୟମାନେ କେହି ଦେଖି ନାହାନ୍ତି କହୁଛନ୍ତି। మనుషులు చెబుతారు ମନୁଷ୍ୟମାନେ କହିବେ నేను దేవుని చూశానని. ମୁଁ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିଲି। మనుషుడు అబద్ధికుడు, ମନୁଷ୍ୟ ମିଥ୍ୟାବାଦୀ, దేవుడు ଈଶ୍ୱର సత్యవంతుడు. ସତ୍ୟବାଦୀ। కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారం ଏଣୁ ଈଶ୍ୱର କହିବା ବାକ୍ୟ ଅନୁସାରେ దేవుణ్ణి ఎవరు చూడలేదు. ଈଶ୍ୱରଙ୍କୁ କେହି ଦେଖି ନାହାନ୍ତି। మోషే కాలం అయినా ମଉସାଙ୍କ କାଳରେ ହେଉ, నోవా కాలమైనా ନୋହଙ୍କ ସମୟରେ ହେଉ, ఎవరు చూడలేదు. କେହି ଦେଖି ନାହାନ୍ତି। ఆదాము కాలంలో ଆଦାମଙ୍କ ସମୟରେ ప్రతి చల్లపూట ପ୍ରତ୍ୟେକ ଦିନାବସାନରେ దేవుడు ଈଶ୍ୱର ఏదేనిలో ଏଦନରେ సంచరిస్తూ ଗମନାଗମନ వారితో କରି మాట్లాడుతున్నాడు ସେମାନଙ୍କ ସହିତ ଆଳାପ କରୁଥିଲେ అని మనకు ఆది కాండంలో ఉంది. କହି ଆଦି ପୁସ୍ତକରେ ଅଛି। అక్కడ కూడా ସେଠାରେ ମଧ୍ୟ దేవదూతలే ଦେବଦୂତ ହିଁ అని ఎలా మనం తెలుసుకోగలం? କିପରି ଆମେ ଜାଣିପାରିବା? యేసుక్రీస్తు వారు చెప్పారు కనుక. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କହିଲେ, యేసుక్రీస్తు వారు చెబితే ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କହିଲେ అది సత్యం. ତାହା ସତ୍ୟ। మనం ఇంక తప్పనిసరిగా నమ్మాలి. ଆମେ ନିଶ୍ଚିତ ରୂପେ ବିଶ୍ୱାସ ఇంక କରିବା। సందేహమే లేదు. ଆଉ କୌଣସି ସନ୍ଦେହ ନାହିଁ। మనుషులను నమ్మితే ମଣିଷ ମାନଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲେ మోసపోతాం. ପ୍ରବଞ୍ଚିତ ହୋଇଥାଉ। యేసుక్రీస్తుని నమ్మితే ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲେ మోసపోం. ପ୍ରବଞ୍ଚିତ ହୋଇନଥାଉ, నిత్య జీవానికి వెళ్తాం. ଅନନ୍ତ ଜୀବନ ଲଭିଥାଉ। కాబట్టి యేసుక్రీస్తు మాట ప్రకారం ଏଣୁ ଯୀଶୁଙ୍କ ବାକ୍ୟ ଅନୁସାରେ దేవుణ్ణి ఎవరు చూడలేదు. ଈଶ୍ୱରଙ୍କୁ କେହି ଦେଖି నాହାନ୍ତି। మరొక వచనాన్ని చూద్దాం. ଆଉ ଏକ ବାକ୍ୟ ଦେଖିବା। మొదటి యోహాను పత్రిక ଯୋହନଙ୍କ ପ୍ରଥମ ପତ୍ର 4వ అధ్యాయం 12వ వచనం. 4 ଅଧ୍ୟାୟ 12 ପଦ। ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. ଆଉ କେହି କେବେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖି ନାହିଁ। యేసుక్రీస్తు వారు పునరుద్ధరణైపోయిన తర్వాత ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ପୁନରୁତ୍ଥିତ ହେବା ପରେ ఒక సుమారు ପ୍ରାୟ ఒక 50 సంవత్సరాలకి ଗୋଟେ 50 ବର୍ଷ ପରେ యోహాను గారు ଯୋହନ రాస్తున్నారు. ଲେଖୁଛନ୍ତି ఏ మానవుడు କେହି ମନୁଷ୍ୟ దేవుణ్ణి କେବେ ଈଶ୍ୱରଙ୍କୁ చూడలేదు ଦେଖି ନାହିଁ అని చెప్తున్నాడు. କହୁଛନ୍ତି। వాళ్ళకంటే ସେମାନଙ୍କ ପୂର୍ବେ మనం గొప్పవారం కాదు. ଆମେ ମାନେ ମହାନ ନୁହଁ। ఇప్పుడు దేవుని చూసామని చెప్పేవాళ్ళు ଏବେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିଲୁ କହିବା ଲୋକ యోహాను కంటే గొప్పవాళ్ళు కాదు. ଯୋହନଙ୍କ ଠାରୁ ଶ୍ରେଷ୍ଠ ନୁହନ୍ତି। యోహాను గారు చెబుతున్నారు ଯୋହନ କହୁଛନ୍ତି ఏ మానవుడు କୌଣସି ମନୁଷ୍ୟ ఎప్పుడును କେବେ ହେ దేవుని చూడలేదు. ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖି ନାହିଁ। అంటే మానవులు ఎవరు దేవుని చూడలేదు. ମାନେ କୌଣସି మనుష్ୟ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖି ନାହିଁ। ఏ మనిషి అయినా వచ్చి କେବେ କୌଣସି ମନୁଷ୍ୟ నేను ଆସି దేవుని చూశానంటే ମୁଁ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିଲି, నువ్వు పశువా అనాలి. నువ్వు పశువా మనిషివా? ଆପଣ ପଶୁ ନା ମଣିଷ? ఎందుకంటే మానవుడైతే దేవుని చూడలేదు. କାରଣ ମଣିଷ ହେଲେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିପାରିବେ కాబట్టి ନାହିଁ। మానవుడు చూడలేదని చెప్తున్నాడు. ଏଣୁ ମନୁଷ୍ୟ ଦେଖି ନାହିଁ କହୁଛନ୍ତି। తర్వాత ତାପରେ కొంతమంది କେତେକ ଲୋକ తెలివిగా ଆଉ ଚତୁର ଭାବରେ ప్రవర్తిస్తారు. ଆଚରଣ କରନ୍ତି। ఎలా అంటే କିପରି କହିଲେ? మేము దేవుని చూడలేదు కానీ ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିନାଉ କିନ୍ତୁ యేసుక్రీస్తుని చూసామని చెప్తారు. ଯୀଶୁଙ୍କୁ ଦେଖିଲୁ କୁହନ୍ତି।
యేసుక్రీస్తు వారిని ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ మొదటి శతాబ్దంలో ପ୍ରଥମ ଶତାବ୍ଦୀରେ ఆ కాలంలో ఉన్నవారు ସେଇ କାଳରେ ଥିବା ଲୋକେ శరీరముతో ఉన్న ଶରୀରରେ ଥିଲେ ମଧ୍ୟ ఆకారాన్ని చూశారు, ରୂପକୁ ଦେଖିଲେ, ఆయన ఆత్మను చూడలేదు. ତାଙ୍କ ଆତ୍ମାକୁ ଦେଖିନାହାନ୍ତି. అపోస్తలులు చూశారు. ପ୍ରେରିତ ମାନେ ଦେଖିଲେ. తర్వాత ପରେ ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ସେ పునరుଦ୍ଧିତ ହେବା ପରେ కొంతమందికి కనపడ్డాడు. କେତେକ ଲୋକଙ୍କୁ ଦର୍ଶନ ଦେଲେ. చివరిగా ଶେଷରେ పౌలు గారికి కనపడ్డాడు. ପାଉଲଙ୍କୁ ଦର୍ଶନ అది ଦେଲେ. చివరిది ତା ଶେଷ ବିଷୟ అని మనకు బైబిల్లో రాయబడింది. ବାଇବଲରେ ଲେଖା ଅଛି. పౌలు గారికి ମାନେ ପାଉଲଙ୍କୁ కనపడటం అనేది ଦେଖାଯିବାର లాస్ట్ అన్నమాట. ତା శେଷ. తర్వాత ఎవరికి కనపడటం. ତାପରେ ଆଉ కాହାକୁ ଦର୍ଶନ ଦେଇନାହାନ୍ତି. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀକୁ ପ୍ରଥମ ପତ୍ର 15వ అధ్యాయము 15 ଅଧ୍ୟାୟ 8వ వచనం. 8 ପଦ. କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀକୁ ପ୍ରଥମ ପତ୍ର 15 ଅଧ୍ୟାୟ 8 ପଦ. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ଅବଶେଷରେ ଅକାଳ ଜାତ ପରି ଜଣେ ଯେ ମୁଁ, ସେ ମତେ ମଧ୍ୟ ଦର୍ଶନ ଦେଲେ. మొదటి శతాబ్దంలో ఆ ప్రథమ శతాబ్దీରେ చాలా మంది ప్రభువారిని చూశారు, ଅଧିକାଂଶ ଲୋକ ଯୀଶୁଙ୍କୁ చాలా ଦେଖିଲେ. మంది యేసుక్రీస్తుని చూశారు. ଅଧିକାଂଶ ଲୋକ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଦେଖିଲେ. చివరిగా ଶେଷରେ పౌలు గారు మాత్రం చూశాడు. ପାଉଲ କିନ୍ତୁ ଦେଖିଲେ. పౌలు గారు చూసినప్పుడు ఏమైంది? ପାଉଲ ଦେଖିଲା ବେଳେ କଣ ଘଟିଲା? కళ్ళు పోయాయి. ପାଉଲଙ୍କର ଆଖି ଦୃଷ୍ଟିହୀନ ହୋଇଗଲା. 3 రోజులు 3 ଦିନ చూపు లేదు ఆయనకి. ଆଉ ତାଙ୍କର ଦୃଷ୍ଟି ଶକ୍ତି ନାହିଁ. మరలా శిష్యుడు వచ్చి ପୁନର୍ବାର ଶିଷ୍ୟ ଆସି అననీయ ହନନିଆ ఆయనకు ప్రార్థన చేసిన తర్వాత ତାଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବା ପରେ ఆయనకు మళ్ళా దృష్టి వచ్చింది. ଆଉ ଥରେ ସେ ଦୃଷ୍ଟି ଶକ୍ତି ପାଇଲେ. అంటే యేసుక్రీస్తు వారిని చూడాలన్నా ମାନେ ଯୀଶୁଙ୍କୁ ଦେଖିବାକୁ ହେଉ మన కళ్ళు పొరలు ଆମର ଚକ୍ଷୁର ପତା దెబ్బతింటాయి అన్నమాట. ଆଉ ଆଘାତ ପାଇବ. అంటే సూర్యుడినే చూడలేం. ସୂର୍ଯ୍ୟକୁ ହିଁ ଦେଖି సూర్యుడిని ନଥାଉ. 5 నిమిషాలు చూస్తే ସୂର୍ଯ୍ୟକୁ 5 ମିନିଟ ଦେଖିଲେ మనకి కళ్ళు కనపడవు. ଆମର ଆଖିରୁ ପାଣି ବୋହିଯାଏ. యేసుక్రీస్తు వారు ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ సూర్య తేజస్సు కంటే ସୂର୍ଯ୍ୟର ଆଲୋକର ଅପେକ୍ଷା చాలా రెట్లు ଅନେକ ଗୁଣରେ తేజస్సు గలవాడు. ଆଲୋକ ଅଟନ୍ତି. కాబట్టి ఆయన చూస్తే ଏଣୁ ତାକୁ ଦେଖିଲେ కళ్ళు పోతాయి. ଆମର ଆଖି ଚାଲିଯିବ. పౌలు గారికి ପାଉଲଙ୍କୁ 3 రోజులు కళ్ళు కనపడలేదు. 3 ଦିନ ଆଖି ଦେଖାଗଲା ନାହିଁ. ఈ రోజు ఎవరికైనా ଆଜି କାହାକୁ ହେଲେ క్రీస్తు నాకు కనపడ్డాడు ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ମତେ ଦେଖାଗଲେ అంటే వాళ్ళ కళ్ళు పోవాలి. ମାନେ ସେମାନଙ୍କର ଚକ୍ଷୁ కళ్ళు ନଥିବ. పోతున్నాయా? ଆଉ ଚକ୍ଷୁ ଥାଉଛି କି? పోవట్లేదంటే ଚକ୍ଷୁ ନଥାଉ వాళ్ళు ହଉଛି చూడలేదని କହିଲେ అర్థం. ସେମାନେ ଦେଖୁନାହାନ୍ତି. పౌలు గారికి మాత్రమే କେବଳ ପାଉଲଙ୍କୁ ହିଁ చివరిగా కనపడ్డాడు. ଅବଶେଷରେ ଦେଖାଗଲେ. ఇక ଆହୁରି యోహాను గారు ଯୋହନ వాళ్ళు అపోస్తలులు ପ୍ରେରିତ ମାନେ వాళ్ళు ఏం చెప్పారంటే ସେମାନେ କଣ କହିଲେ? ମାନେ మీకు యేసుక్రీస్తు కనపడతాడని ଆପଣଙ୍କୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଦେଖାଯିବେ କହି వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. ସେମାନେ କହିନାହାନ୍ତି କେଉଁଠାରେ. అసలు యేసుక్రీస్తు అని మీరు చూడాల్సిన పని లేదన్నాడు. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଆପଣ ଦେଖିବାର କାମ ନାହିଁ. మీరు చూడకుండా నమ్మితే చాలన్నాడు. ଆପଣ ନ ଦେଖି ବିଶ୍ୱାସ କଲେ ଯଥେଷ୍ଟ. మేము చూసాం, ଆମେ ଦେଖିଲୁ, ఆ చూసిన రూపం కూడా ଦେଖିଥିବା ରୂପ ମଧ୍ୟ మాకు గుర్తు లేదన్నారు. ଆମର ସ୍ମରଣରେ ନାହିଁ. ఆ వచనాన్ని చూద్దాం. ଆଉ ସେଇ ବାକ୍ୟ ଦେଖିବା. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀକୁ ଦ୍ୱିତୀୟ ପତ୍ର 5వ అధ్యాయం 5 ଅଧ୍ୟାୟ 16వ వచనం. 16 ପଦ. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. ଅତଏବ ଆଜିଠାରୁ ଆମମାନେ ଶରୀର ଅନୁସାରେ କାହାରିକି ଜାଣୁନାହୁଁ. ଯଦ୍ୟପି ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଶରୀର ଅନୁସାରେ ଆମେ ଜାଣିଅଛୁ, ତଥାପି ଏବେ ଆଉ ତାହାଙ୍କୁ ସେଇ ପ୍ରକାରେ ଜାଣୁନାହୁଁ. అపోస్తలులు ପ୍ରେରିତ ମାନେ యేసుక్రీస్తు వారిని ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ శరీరంతో చూశారు. ଶରୀରରେ ଦେଖିଲେ. ఆయన పునరుద్ధరణుడు అయిన తర్వాత ସେ చూశారు. ପୁନରୁଦ୍ଧିତ ହେବା ପରେ ଦେଖିଲେ. ఆయన రూపం ఎలా ఉంటుంది అంటే ତାଙ୍କ ରୂପ କିପରି ଅଛି କହିଲେ వాళ్ళు చెప్పలేకపోయారు. ସେମାନେ କହିପାରିଲେ ନାହିଁ. మేము చూసిన విధంగా ଆମେ ଦେଖିବା ଅନୁସାରେ మేము చెప్పలేమన్నారు. ଆମେ କହିପାରୁନାହୁଁ. ఆయన అలా ఉండడన్నారు ସେଇ అన్నమాట. ପ୍ରକାର ସେ ରୁହନ୍ତି ନାହିଁ. అది మీకు అవసరం లేదన్నారు. ତା ଆପଣଙ୍କୁ ଆବଶ୍ୟକ ନାହିଁ କହିଲେ. మీరు ଆପଣମାନେ చూడకుండా నమ్మాలి. ନ ଦେଖି ବିଶ୍ୱାସ କରନ୍ତୁ. వచనాన్ని చూస్తే ମାନେ ବାକ୍ୟ ଦେଖିଲେ పేతురు రాసిన మొదటి పత్రిక ପିତରଙ୍କ ପ୍ରଥମ ପତ୍ର 1వ అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 8వ వచనం. 8 ପଦ. ପିତରଙ୍କ ପ୍ରଥମ ପତ୍ର ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 8 ପଦ. మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వసిస్తున్నారు. చాలు చాలు. ତୁମାନେ ତାଙ୍କୁ ନ ଦେଖି ପ୍ରେମ କରୁଅଛ, ପୁଣି ଏବେ ସୁଦ୍ଧା ନ ଦେଖିଲେ ହେ ତାଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ କରୁଅଛ.
విశ్వాసం అనగా ବିଶ୍ୱାସ କହିଲେ చూడకుండా నమ్మాలి. ନ ଦେଖି ବିଶ୍ୱାସ କରୁ। యేసుక్రీస్తు వారు ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ మన కోసం సిలువలో మరణించాడు, ଆମ నిମନ୍ତେ କୃଷରେ ମୃତ୍ୟୁବରଣ କଲେ, చనిపోయాడు. ମୃତ୍ୟୁବରଣ କଲେ। మన పాపముల నిమిత్తం ଆମ ପାପ ନିମନ୍ତେ ఆయన సమాధి చేయబడ్డాడు. ସେ ସମାଧିସ୍ଥ ହେଲେ, మనల్ని రక్షించడానికి, ଆମକୁ ପରିତ୍ରାଣ କରିବା ନିମନ୍ତେ, మనం నీతిమంతులుగా చేయడానికి, ଆମକୁ ଧାର୍ମିକ କରିବା ନିମନ୍ତେ పునరుద్ధానుడుగా ସେ ପୁନରୁଦ୍ଧିତ ହୋଇ తిరిగి లేచాడు. ଉଠିଲେ। ఆయన్ని మనం నమ్మాలి, ତାଙ୍କୁ ଆମେ ବିଶ୍ୱାସ କରୁ। ఆయన చూడకుండా నమ్మాలి. ତାଙ୍କୁ ନ ଦେଖି ବିଶ୍ୱାସ କରୁ। చూడకుండా ఉంటేనే మనము ନ ଦେଖି ରହିଲେ ହିଁ ଆମମାନେ ధన్యులము. ଧନ୍ୟ ଅଟୁ। చూచి నమ్మితే ଦେଖି ବିଶ୍ୱାସ କଲେ ధన్యత ఉండదు. ଆମକୁ ଧନ୍ୟ ନୁହେଁ। అందుకే యేసుక్రీస్తు వారు ସେଥିପାଇଁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ తోమాతో చెప్తాడు, ଥୋମାଙ୍କୁ କୁହନ୍ତି, తోమ చూసి నమ్మాడు. ଥୋମା ଦେଖି ବିଶ୍ୱାସ କଲେ। ఆయనతో ఏం చెప్పాడంటే, ତାଙ୍କୁ କଣ କହିଲେ ମାନେ చూచి నమ్మిన వారి కంటే ଦେଖି ବିଶ୍ୱାସ କରିବା ଅପେକ୍ଷା చూడక నమ్మిన వారు ନ ଦେଖି ବିଶ୍ୱାସ କରିବା ଲୋକ ధన్యులని చెప్పాడు. ଧନ୍ୟ କହିଲେ। అంటే మనకి ମାନେ ଆମକୁ ధన్యత, ଧନ୍ୟତା, ఎక్కువ ధన్యత ଅଧିକ ଧନ୍ୟତା చూడకుండా నమ్మాలి. ନ ଦେଖି ବିଶ୍ୱାସ କରୁ। కనుక ତେଣୁ చూడకుండా నమ్మితే వచ్చే ధన్యత ନ ଦେଖି ବିଶ୍ୱାସ କଲେ ଆସିବା ଧନ୍ୟତା మనకు రావాలంటే ଆମେ ପାଇବାକୁ ହେଲେ మనం చూడకుండా నమ్మాలి. ଆମେ ନ ଦେଖି ବିଶ୍ୱାସ କରୁ। కాబట్టి దేవుడు మనకి ତେଣୁ ଈଶ୍ୱର ଆମକୁ కనపడి ଦେଖାଯାଇ ఆ ధన్యతను ସେ ଧନ୍ୟତାକୁ మనకు దూరం చేయడు. ଆମକୁ ଦୂର କରିବେ ନାହିଁ। కాబట్టి ଏଣୁ ఆయన కనపడడు, ସେ ଦେଖାଯିବେ ନାହିଁ। ఆయన స్వరం మనం వినము. ତାଙ୍କ ସ୍ୱର ଆମେ ଶୁଣି ନଥାଉ। కేవలం బైబిల్ను బట్టి, କେବଳ ବାକ୍ୟକୁ ଧରି, బైబిల్లో రాయబడిన సంగతులను బట్టి ବାକ୍ୟରେ ଲିଖିତ ବାକ୍ୟକୁ ଧରି చదివి ପଢି విని ଶୁଣି విశ్వసించాలి. ବିଶ୍ୱାସ କରୁ। అలా విశ్వసిస్తూ ସେପରି ବିଶ୍ୱାସ କରି మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ଆମ ବିଶ୍ୱାସକୁ ରକ୍ଷା କରି, మన రక్షణను కాపాడుకుంటూ, ଆମ ପରିତ୍ରାଣକୁ ରକ୍ଷା କରି, పవిత్రముగా ପବିତ୍ର ରୂପେ జీవిస్తూ ଜୀବନ କାଟି చనిపోతే ମୃତ୍ୟୁବରଣ କଲେ, పరలోకం వెళ్ళిన తర్వాత ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଗଲା ପରେ దేవుణ్ణి ଈଶ୍ୱରଙ୍କୁ ముఖాముఖిగా ମୁଖାମୁଖି ରୂପେ చూస్తాం. ଦେଖିବା। యేసుక్రీస్తు వారు చెప్పారు, ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କହିଲେ, మత్తయి సువార్త ମାଥିଉ ଲିଖିତ ସୁସମାଚାର 5వ అధ్యాయము 5 ଅଧ୍ୟାୟ 8వ వచనం. 8 ପଦ। ମାଥିଉ ଲିଖିତ ସୁସମାଚାର 5 ଅଧ୍ୟାୟ 8 ପଦ। హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ଶୁଦ୍ଧ ଚିତ୍ତ ଲୋକେ ଧନ୍ୟ, କାରଣ ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଦର୍ଶନ ପାଇବେ। హృదయ శుద్ధిగా ఉంటే ଆଉ ଆମର ହୃଦୟ ସୂଚି ରୂପେ ଥିଲେ దేవుణ్ణి చూస్తారని ଈଶ୍ୱରଙ୍କ ଦର୍ଶନ କରିବେ କହି యేసుక్రీస్తు వారు చెప్పారు. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କହିଲେ। చాలా మంది ଅଧିକାଂଶ ଲୋକ స్వస్థత బోధకులు ସୁସ୍ଥତା ଶିକ୍ଷକ వాళ్ళు ఏమంటారంటే, ସେମାନେ କଣ କୁହନ୍ତି କହିଲେ, మాకు హృదయ శుద్ధి ఉంది, ଆମର ସୂଚି ହୃଦୟ ଅଛି, మేము దేవుని చూసాము ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିଲୁ అని చెబుతారు. କହୁଥାନ୍ତି। కానీ କିନ୍ତୁ దేవుడు చెప్తున్నాడు, ଈଶ୍ୱର କହୁଛନ୍ତି తన హృదయమును ଆପଣ ହୃଦୟକୁ శుద్ధిపరుచుకొని ଶୁଚି କରି నాలో పాపం లేదని ମୋ ଠାରେ ପାପ ନାହିଁ କହି అన్నవాడు ఎవడు లేడు అన్నాడు. କହିବା ଲୋକ କେହି ନାହିଁ। కాబట్టి అందరూ పాపులే. ଏଣୁ ସମସ୍ତେ ପାପୀ। చూపు ద్వారా, ଦୃଷ୍ଟି ଦ୍ୱାରା, మాట ద్వారా, କଥା ଦ୍ୱାରା, ఆలోచన ద్వారా, ଚିନ୍ତାଧାରା ଦ୍ୱାରା, చేతల ద్వారా, କାର୍ଯ୍ୟ ଦ୍ୱାରା, కార్యక్రమాల ద్వారా କାର୍ଯ୍ୟ ଦ୍ୱାରା మనిషి హృదయము ମଣିଷ ହୃଦୟ అపవిత్రం అవుతూ ఉంటుంది. ଅଶୁଚି ହୋଇଯାଉଥିବ। కాబట్టి హృదయ శుద్ధి ఎవరికి లేదు. ଏଣୁ ଶୁଚି ହୃଦୟ మరి କାଠରେ హృదయ శుద్ధి ନାହିଁ। గలవారు దేవుని చూస్తారంటే, ଆଉ ଶୁଚି ହୃଦୟ ଲୋକ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିବେ କହିଲେ, నీవు హృదయ శుద్ధిని అక్కడ కలిగి ఉంటే ଆପଣ ଶୁଚି ହୃଦୟ ଥିଲେ చనిపోయిన తర్వాత ମୃତ୍ୟୁ ପରେ పరలోకములో ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ దేవుని చూస్తావు అని ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିବ କହି యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ହିଁ କହୁଛନ୍ତି। కాబట్టి హృదయ శుద్ధిని మనం కలిగి ఉంటూ ଏଣୁ ଶୁଚି ହୃଦୟ ଆମମାନେ ଥାଇ భవిష్యత్తులో ଭବିଷ୍ୟତରେ దేవుని చూస్తామని ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିବା କହି యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କହୁଛନ୍ତି। ఇక్కడ హృదయ శుద్ధిగా ఉంటే ଏଠାରେ ଶୁଚି ହୃଦୟ ଥିଲେ ఇప్పుడు చూస్తారని ଏବେ ଦେଖିବ କହି యేసుక్రీస్తు వారు చెప్పడం లేదు. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କହୁନାହାନ୍ତି। ఇప్పుడు హృదయ శుద్ధి కలిగి ఉంటే ଏବେ ଶୁଚି ହୃଦୟ ଥାଇ ରହିଲେ పరలోకంలో దేవుని చూస్తారని చెప్తున్నారు. ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିବ। ఇక్కడ శుద్ధి కలిగి ఉండాలి, ଏଠାରେ ଶୁଚି ଥାଇ ରହିବ, అక్కడ దేవుని చూడాలి. ସେଠାରେ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିବା। ఇది మనకు బైబిల్లో ଏହା ବାଇବେଲରେ ଆମମାନଙ୍କୁ రాయబడిన ଲିଖିତ ହୋଇଥିବା వాస్తవం. ସତ୍ୟ। కాబట్టి ଏଣୁ మనుషులు ମନୁଷ୍ୟମାନେ తండ్రి అయిన దేవుణ్ణి ପିତା ଈଶ୍ୱରଙ୍କୁ చూడలేదు, ଦେଖିପାରିବେ ନାହିଁ, చూడరు. ଦେଖିବେ ନାହିଁ। యేసుక్రీస్తు వారిని ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ఇప్పుడు చూడరు. ଏବେ ଦେଖିବେ ନାହିଁ। రేపు రెండవ రాకడలో ଆଉ ଦ୍ୱିତୀୟ ଆଗମନରେ మనం పరలోకం వెళితే ଆମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଗଲେ అక్కడ ସେତେବେଳେ దేవుణ్ణి, ଈଶ୍ୱରଙ୍କୁ, యేసుక్రీస్తు వారిని ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ చూస్తాం. ଦେଖିପାରିବା। పరిశుద్ధాత్మను కూడా ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କୁ ମଧ୍ୟ చూస్తాం. ଦେଖିପାରିବା। ప్రవక్తల్ని ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କୁ చూస్తాం. ଦେଖିବା। ఆదాం మొదలుకొని ଆଦାମଙ୍କ ଠାରୁ ଆରମ୍ଭ କରି రెండవ రాకడ వరకు ଦ୍ୱିତୀୟ ଆଗମନ ପର୍ଯ୍ୟନ୍ତ ఉన్న మనుషులందరినీ ସମସ୍ତ ମନୁଷ୍ୟଙ୍କୁ చూస్తాం. ଦେଖିବା। ఇది ଏହା దేవుడి మాటలు దీవించునుగా. ଈଶ୍ୱର ଏହି ବାକ୍ୟରେ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। ప్రార్థన చేసుకుందాం. ପ୍ରାର୍ଥନା କରିବା।
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు ఒక దేవ, నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ సమయంలో ఈ స్థలంలో నీ పిల్లలైన వారు నీ మాటలు విన్నారు. విన్న మాటలను దీవించండి. విన్నవారు తమ యొక్క హృదయంలో నీ మాటలు భద్రపరుచుకొని ఈ లోకంలో వాటితో సత్క్రియలు చేయుటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని, హృదయ శుద్ధిని కలిగి పరలోకంలో నిన్ను చూసే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. మీ అందరికీ వందనాలండి.